అది అందరూ కూడా టీచర్లు అయితే ఏంటి, మేనేజ్మెంట్ అయితే ఏంటి, తల్లిదండ్రులు అయితే ఏంటి, అందరూ కూడా అవి గుర్తుపెట్టుకోండి. వారం 10 రోజులకు ఒకసారి వచ్చి ఫాలోఅప్ చేయాలా, మీ పిల్లలు ఏం చదువుతా ఉన్నారు, ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ ఒక సాఫ్ట్ కార్నర్ అండి. ఒక స్పోర్టివ్గా, జాగ్రత్తగా, హెల్తీగా డిస్కషన్. దట్స్ ఆల్. ఏదైనా చిన్న పొరపాటు జరిగింటుంది, టీచర్ ఈ విధంగా జరిగింది చూడండి, ఇంకోసారి జరగకుండా చూడండి. వీళ్ళు కూడా పాజిటివ్గా ఆ నుంచి రానడమే. ఏమనుకుంటాను మేమంటే, మా పిల్లల్ని కొడతారా, ఏం పగ ఉంటుందా మీ పిల్లల మీద? వాళ్ళకి చదువులు రావాలని ఏదైనా ఒక గట్టిగా ఒక మాట ఉండడమో, లేకపోతే ఒక చిన్న దెబ్బ వేయడమో జరుగుతాం. ఈ కాలం ఉండేది ఒకరు ఇద్దరు ఇళ్ళల్లో. ఆ పరిస్థితుల్లో మా అమ్మ టీచరు, మా నాన్న టీచరు, మేము 9 మందిని, నేను లాస్ట్. అయినా కానీ మేము మా 9 మంది సక్సెస్ అయ్యాం. మేము బ్రహ్మాండంగా ఉన్నాం, అంతా వెల్ సెటిల్డ్, హ్యాపీగా ఉన్నాం. ఈ ఒకరు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మనము వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలా. ప్రతిదానికి సీరియస్ కాకూడదు, ప్రతిదానికి మీరు గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా బాగా సాఫ్ట్గా, స్పోర్టివ్గా, హెల్తీగా వచ్చి మాట్లాడండి, మీ సమస్య తీర్చుకోండి. మీ పిల్లల జీవితాలకు బంగారు బాటలు వేయండి. బొడి నడకలతో ఇక్కడికి నర్సరీలో వస్తారు పిల్లలు 3-3.5 సంవత్సరం వయసులో. 15 సంవత్సరాల తర్వాత బాగా వాళ్ళు మెంటల్లీ మెచ్యూర్ అయి బయటకు వెళ్తారు, గర్వంగా తలెత్తుకొని. ఆ గర్వాన్ని ఇవ్వాల్సింది ఇక్కడ నుండి టీచర్లు, తల్లిదండ్రులు, మీరు. నాకు ఈ అవకాశం ఇచ్చి నా మంచి మాటలు శ్రద్ధగా విన్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మేనేజ్మెంట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్నాడు.